హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 11లో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. 9 డేస్ వీడియోస్‌కి గ్యాప్ రావడం అయితే జరిగిందండి. నేనైతే వెయిట్ లాస్ జర్నీని కంటిన్యూ చేస్తున్నాననమాట. డే 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయట్లేదు. సో ఈరోజు వచ్చేసి డే 11. నా వెయిట్ వచ్చేసి 62.30 అయితే ఉంది. నేను 9 డేస్ బిఫోర్ అయితే 62.60 అయితే ఉన్నాననమాట. ఇక్కడ 300 గ్రామ్స్ వెయిట్ లాస్ అయితే అవ్వడం జరిగింది. 9 డేస్ గ్యాప్ వచ్చినప్పటికీ నేను వెయిట్ గెయిన్ అవ్వలేదండి. వెయిట్ లాసే అయ్యాను. ఎందుకనంటే డిఫరెంట్ ఫుడ్ తీసుకున్నాను నేను. బిర్యానీస్ తిన్నాను, స్వీట్స్ తిన్నాను, టీ తాగాను. ఇవన్నీ చేసినప్పటికి కూడా వెయిట్ లాస్ అయితే అయ్యాను. ఎందుకనంటే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు గానీ, నార్మల్‌గా గానీ మనం రోజు తినే దాని మీద కొంచెం పోర్షన్స్ కట్ డౌన్ చేసుకొని తింటే వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్‌గా జరుగుతుందనమాట. ఇది నా కేస్‌లో అయితే జరిగిందండి. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 64.70, ఈరోజు వచ్చేసి 62.30 అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి డీటాక్స్ డ్రింక్‌లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో ఒక ఇంచు దాకా అల్లం, అలాగే ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసి రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసి, ఈ వాటర్‌ని అయితే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాననమాట. ఈ వాటర్ తీసుకోవడం వల్ల మనం బెల్లీ ఫ్యాట్ బర్నింగ్‌తో పాటు మన మెటబాలిజంని బూస్ట్ చేసి మనం తీసుకున్న క్యాలరీస్ బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి కూడా హెల్ప్ అవుతుందనమాట. ఇందులో వచ్చేసి నేను ఎలాంటి లెమన్ కానీ, హనీ కానీ యాడ్ చేసుకోవట్లేదండి. మీరు ఒకవేళ డైరెక్ట్‌గా తాగలేను అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం అల్లం తీసుకున్నాం కాబట్టి, మనకి ఏమైనా బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఉంటే పోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో ఉన్న దాల్చిన చెక్క వచ్చేసి మన బెల్లీ ఫ్యాట్ బర్నింగ్‌కి బాగా హెల్ప్ అవుతుందండి. బిర్యానీ ఆకు కూడా సేమ్ మనకి బెల్లీ ఫ్యాట్ బర్న్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇంక నేనైతే ఈ గ్లాస్‌తో గ్లాస్ డీటాక్స్ డ్రింక్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు తాగేస్తాననమాట. 10కి నా బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకుంటానండి. ఈరోజొచ్చేసి నేను ఒక్క ఎగ్ దోస తీసుకుంటున్నాను. ఈ ఒక్క ఎగ్ దోస తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ సేపు ఆకలవ్వకుండా కాపాడుతుంది. ఎగ్‌లో మంచి ప్రోటీన్ లభిస్తుందండి. అలాగే మనకి ఈ దోస బ్యాటర్‌లో నుంచి మన బాడీకి కావాల్సిన కార్బ్స్ అయితే లభిస్తాయి. ఒక ఎగ్ దోస మనం తీసుకోవడం వల్ల 7 గ్రామ్స్ దాకా ప్రోటీన్ అయితే లభిస్తుంది. కానీ నేను ఇంట్లో చేసుకునేవి తింటూ వెయిట్ లాస్ అనేది అవుతాననమాట. నా ప్రీవియస్ వీడియోస్ గనుక మీరు చూసినట్లయితే, దాంట్లో కూడా నేను ఇంట్లో చేసుకునేవి అంటే కొత్తగా ఏం కాదండి. అందరూ చేసుకోగలిగేలాగానే డైట్ అనేది ప్లాన్ చేసుకుంటాననమాట. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఎగ్ ఫ్రై అవ్వాలి కాబట్టి. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం జస్ట్ అలా యాడ్ చేసుకున్నాను. బ్యాటర్‌లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఎగ్ కోసమని కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత పైనుంచి కొంచెం నా దగ్గర ఇడ్లీ కారం ఉంటుంది కాబట్టి ఆ కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఎలాంటి చట్నీ లేకుండా ఇలా ఒక్క ఎగ్ దోస అయితే తీసుకున్నాను ఈరోజు. మీరు కావాలంటే టమాటా చట్నీ కానీ, లేదు అనంటే కొంచెం ఏమంటారు పల్లి చట్నీ కానీ పెట్టుకొని తీసుకోవచ్చు. పల్లి చట్నీ ఎక్కువగా కాకుండా కొంచెం తీసుకుంటే మనకి వెయిట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినాక ఇంక లంచ్ అయితే రెడీ చేస్తున్నాననమాట. ఈరోజు లంచ్‌లోకొచ్చేసి చికెన్ దొన్నె బిర్యానీ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ టైమ్ యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఎప్పుడు అదే వస్తుంది. సో, ఇదెందుకు మనం ట్రై చేయకూడదు అనిపిచ్చి ఇంక ఇదైతే ట్రై చేస్తున్నాను. చికెన్‌లో కూడా మనకి మంచి ప్రోటీన్ కంటెంట్ లభిస్తుంది. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ దాకా చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని, అందులోకి కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే స్క్వీజ్ చేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా కర్డ్ అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక 30-45 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఏంటి అనంటే, మనకి చికెన్ అనేది సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. నేను డైరెక్ట్‌గా కూడా చేస్తాను. ఈరోజైతే ఫస్ట్ టైమ్ ఇది యూట్యూబ్ చూసి చేస్తున్నాను కాబట్టి, ప్రాపర్‌గా వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అయ్యాననమాట. తర్వాత రైస్ వచ్చేసి 1 గ్లాస్ అలాగే ఇంకొక పావు గ్లాస్ అయితే రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి, ఇవి కూడా ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మసాలా రెడీ చేసుకుంటున్నాను. మసాలాలోకొచ్చి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, 5 ఇలాచీ, స్టార్ ఫ్లవర్ ఒక్కటి సరిపోతుందనమాట. తర్వాత ఒక మరాఠీ మొగ్గ, జాజి పువ్వు కొంచెం అంటే కొంచెం వేసుకున్నానండి. బాగా ఫ్లేవర్ ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సోంపు, అలాగే మీ దగ్గర ధనియాలు అవైలబుల్‌గా ఉంటే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు యాడ్ చేసుకోండి. నా దగ్గర ధనియాలు అవైలబుల్‌గా లేవు కాబట్టి నేను ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీరా కూడా యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలనమాట.
చాలా మంచి టేస్ట్ అయితే ఉంటదండి. దీనివల్లే మన బిర్యానీకి టేస్ట్ అయితే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్ అయితే చేసేసుకొని ఒక బౌల్‌లోకైతే తీసేసుకున్నాను నేను. నార్మల్‌గా నేను చేసే బిర్యానీలో కారం అనేది చాలా తక్కువగా ఉంటది. అంటే స్పైస్ కూడా తక్కువగానే ఉంటది. ఈరోజు నాకు ప్రాపర్‌గా సరిపోయింది అనిపిచ్చిందనమాట. నిజంగా మనము కొన్ని ఛానెల్స్‌లో రెసిపీస్ చూసి ప్రాపర్‌గా వాళ్ళెలా చెప్తే అలా చేస్తే గనక టేస్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా వస్తదండి. బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఈ చికెన్ దొన్నె బిర్యానీ వచ్చేసి గ్రీన్ కలర్‌లో ఉంటుంది కదా! ఇప్పుడు ఆ పేస్ట్ కోసం అని జెప్పేసి ఇక్కడ మీరు తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక ఫుల్ ఆనియన్ తీసుకున్నాను. గ్రీన్ పేస్ట్ కోసం అయితే ఇక్కడొచ్చేసి పుదీనా, కొత్తిమీర అలాగే కొంచెం మెంతాకు అయితే తీసుకున్నాను. మెంతికూర ఏ రెసిపీలో వేసినా గానీ కొంచెం టేస్ట్ అనేది బావుంటదనమాట. అంటే మనం రాగి రొట్టె, జొన్న రొట్టె ఇవి చేసుకుంటాం గదా! వాటిలో గూడా మెంతికూర యాడ్ చేసుకుంటే చాలా బావుంటదండి. ఇంకా ఆకుకూర వేసిన తర్వాత కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కారం అయితే చూసి యాడ్ చేసుకోండండి. కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి. కొన్ని పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంటాయి. ఇంకా నేనైతే 4 తీసుకున్నాను. ఎందుకంటే పాప గూడా ఉంది కాబట్టి. ఇందులో వచ్చేసి మనం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయము. డైరెక్ట్‌గా ఈ గ్రీన్ పేస్టే యూజ్ చేస్తాం కాబట్టి కారాన్ని చూసి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడొచ్చేసి ఈ పేస్ట్ అయితే ఇలా మొత్తం రెడీ చేసేసుకున్నాను. ఒక క్షణం నాకేమనిపించింది అంటే సేమ్ ప్రాసెస్‌లో మనం పుదీనా పులావ్ అయితే చేసుకుంటామనమాట. సేమ్ ఆ ఫ్లేవర్ ఇంట్లో మొత్తం తిరుగుతూ ఉందనమాట. అంటే చికెన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చిందనుకోండి. ఫస్ట్ నాకైతే ఆ పేస్ట్ స్మెల్ చూడగానే పుదీనా పులావ్ అయితే ఎప్పుడైతే చేస్తానో అప్పుడు సేమ్ ఇలాగే పేస్ట్ వేసుకుంటాననమాట. సేమ్ ఆ ఫ్లేవర్ అనిపించింది నాకు. తర్వాత నేను దేంట్లో అయితే బిర్యానీ చేయాలి అనుకుంటున్నానో ఆ పాట్‌లో అయితే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్‌ని సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ అల్లంలో పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు గనక ఈ బిర్యానీ ట్రై చేస్తే చికెన్‌ని ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లో పెట్టండండి. చాలా టేస్ట్ ఉంటది. నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. పీస్ అనేది చాలా బాగా కుక్ అయిద్దండి. మీరు కూడా ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టండి. తర్వాత మసాలా అంతా పట్టేలాగా ఒక్కసారి మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు కాసేపు అలా మూత పెట్టేస్తే మనకి చికెన్‌లో ఉన్న వాటర్ అనేది బయటకి రిలీజ్ అయ్యి చికెన్ ప్రాపర్‌గా కుక్ అవుతుందనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అలాగే చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చి చికెన్ పీస్ మంచిగా కుక్ అయిపోయిందండి. డైట్‌లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినొచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటది. అలా ఏం లేదండి. మనం నాన్ వెజ్ తీసుకోవచ్చు. కాపోతే పోర్షన్స్ అనేవి తీసుకునే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. ఎక్కువ పోర్షన్స్ తీసుకుంటే కలోరీస్ ఎక్కువగా యాడ్ అవుతాయి. వెయిట్ లాస్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఇప్పుడు కాసేపు అలా కుక్ అవ్వనివ్వాలండి. సో దట్ ఆ గ్రీన్ పేస్ట్‌లో ఉన్న ఫ్లేవర్ అంతా ముక్కలకి మంచిగా పడుతుందనమాట. ఇదిగోండి ఇక్కడ ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న డ్రై పౌడర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకున్నానండి. ఇంకా మనకి కారం అవసరం లేదు. పచ్చిమిర్చి ఉంది. ఇందులో మిరియాలున్నాయి. అలాగే స్పైసెస్ ఉన్నాయి కాబట్టి ఈ కారం మనకి సరిపోతుంది. ఇది చాలా బావుందండి రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు గనక ట్రై చేయకపోయుంటే నేనైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి ఇన్ని సార్లయితే చెప్తున్నాను. ఒకసారి మంచిగా మొత్తం అయితే మిక్స్ చేసేసుకున్నానిక్కడ. కాసేపు అలా మూత పెట్టి ఉడికిస్తే ఇలా ఆయిల్ అనేది టోటల్‌గా సెపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అయితే డైరెక్ట్‌గా మనం దీన్ని కర్రీలాగా కూడా పెట్టుకొని తినొచ్చు అనిపించిందనమాట నాకు. ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ గ్రేవీ అయితే అవసరం లేదు. తర్వాత ఇందులోకి మనం రైస్ క్వాంటిటీ ఎంత తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము. ఇక్కడ నేనొచ్చేసి 1.5 గ్లాస్ దాకా రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడొచ్చేసి 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మనం చికెన్ మ్యారినేషన్ టైంలో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ ఎక్కువ అవ్వకుండా ఉండాలి. అందుకని చెప్పేసి ఇక్కడ మళ్ళీ నేను సాల్ట్ అయితే ఒక్కసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నానండి. మ్యారినేషన్ టైంలో ఒక హాఫ్ యూజ్ చేశాను. ఇప్పుడు ఒక హాఫ్ అయితే యూజ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేస్తున్నాను. నార్మల్‌గా నేను నెయ్యి బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయ్యేటప్పుడు యాడ్ చేస్తాను కదా! అప్పుడు యాడ్ చేయలేదు. ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు మూత పెట్టేసి ఈ వాటర్ అయితే మనం రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలండి. రైస్ అయితే ముందుగా నానబెట్టుకోండి. మీ దగ్గర చిట్టి ముత్యాల రైస్ ఉంటే చిట్టి ముత్యాల రైస్ యూజ్ చేయండి. నేనైతే నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను. నా దగ్గర చిట్టి ముత్యాలు అవైలబుల్గా లేవు. అందుకని చెప్పేసి నార్మల్ రైస్ని ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్నాను. రైస్ అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి మనం మూత పెడితే గనక ప్రాపర్‌గా కుక్ అవుతుందండి. ఇక్కడ మనకి ముద్ద ముద్దగా అవ్వడం గానీ అలా ఏం జరగదు. ప్రాపర్‌గా కుక్ అవుతుందండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను. సాల్ట్ ప్రాపర్‌గా సరిపోయింది నాకు. ఇంక మూత పెట్టేసి దమ్ అయితే పెట్టేశాను. తర్వాత ఇక్కడ రైతా చేసుకుంటున్నాను. ఈరోజు కుకుంబర్ రైతా చేసుకుంటున్నానండి. ఒక ఫుల్ కీరాని సన్నగా చాప్ చేసేసుకున్నాను. అందులోకి ఒక ఆనియన్‌ని కూడా సన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకున్నాను. సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టు. అలాగే నేను ఎంత రైతా చేయాలనుకుంటున్నానో అంత రైతాకి తగ్గట్టుగా కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ రైతా గనక మిగిలితే మనం ఆఫ్టర్‌నూనో, ఈవినింగో మనం ఇలా ఒక బౌల్‌లోకి తీసుకొని కూడా తినేయొచ్చనమాట. తర్వాత విస్కర్‌తో మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎలాంటి క్యారెట్ తురుము గానీ, కొత్తిమీర గానీ, పుదీనా గానీ ఇవేమి యాడ్ చేసుకోవట్లేదు. ఓన్లీ కీరా, ఆనియన్, సాల్ట్ ఈ 3 యూజ్ చేసి అయితే చేస్తున్నాననమాట. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టేసుకుంటే మనకి రైతా రెడీ అయిపోతుంది. పక్కనైతే బిర్యానీ రెడీ అవుతుంది. ఒక పక్కన రైతా అయితే రెడీ అయిపోయిందనమాట. రైస్ కుక్ అయ్యేటప్పుడు మనం ఒకసారి అయితే మధ్యలో మనం మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు వాటర్ అనేది ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుందనమాట. కింద దాకా వెళ్ళి మంచిగా ప్రాపర్‌గా కుక్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ నేను మధ్యలో ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దమ్ అయితే పెట్టేస్తాననమాట. దమ్ పెట్టేప్పుడు ఫ్లేమ్ అయితే చూసుకోండి. డైరెక్ట్‌గా పెడితే ఏంటంటే అడుగంటిపోద్దని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేశాను అంటే నా దగ్గర ఉన్న పాత తవానైతే పెట్టేసి దానిపైన ఈ బిర్యానీ చేసే పాట్‌నైతే పెట్టేసుకున్నాను. ఇలా కింద తవ గానీ ఏదైనా పెట్టడం వల్ల ఏంటి అనంటే వేడనేది ప్రాపర్‌గా అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుందనమాట. తర్వాత నా దగ్గర చిన్న రోల్ ఉంది కదా! అదైతే పెట్టేసి ఇలా వదిలేసానింకా. లో ఫ్లేమ్ పెట్టాలండి. అంటే లో కాదు, కొంచెం మీడియము కాదు, కొంచెం మిడిల్‌లో పెట్టుకొని ప్రాపర్‌గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి ప్రాపర్‌గా ఎక్కడ వాటర్ లేకుండా, ఎక్కడ ముద్ద ముద్దగా అవ్వకుండా ప్రాపర్‌గా అయితే కుక్ అయిందనమాట. మనం బాస్మతి రైస్‌తో చేస్తేనే బాగా వస్తదనుకుంటాం కదా! అలా ఏం లేదు. ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అంతే. ఇక్కడ ఇది కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ అలా అయితే వదిలేసాను. సో దట్ ఇంకా ఎక్కడైనా వాటర్ ఉంటే ప్రాపర్‌గా కుక్ అయిపోతుందని చెప్పేసి. ఇదిగోండి తర్వాత నేను ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మనం తీసుకునే పోర్షన్‌ని బట్టి మన వెయిట్ లాస్ అనేది డిపెండ్ అవుతుందనమాట. ఇక్కడొచ్చేసి నేను ఇంత పోర్షన్ తీసుకున్నాను. అలాగే 3 పీసెస్ దాకా చికెన్ అయితే తీసుకున్నాను. ఒక కప్ దాకా కుకుంబర్ రైతా, అలాగే ఒక ఎగ్ మీకు చూపించడం కోసం ఇక్కడ పెడుతున్నానండి. ఎగ్ అయితే నేను తినలేదు. మా పాప అయితే తినింది. ఇదొచ్చేసి ఆఫ్టర్‌నూన్ లంచ్ అనమాట. నైట్ డిన్నర్‌కి కూడా నేను ఇదే ఒక 100 గ్రామ్స్ రైస్ దాకా తీసుకున్నానండి. ఎక్కువ తీసుకోలేదు. ఓన్లీ 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. సేమ్ రెసిపీ కాబట్టి నేనైతే షేర్ చేయట్లేదు. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.